హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మార్నింగ్ మినీ వ్లాగ్ ఏంటో చూసేద్దాం రండి. సో లంచ్కి ప్రిపేర్ చేసేస్తున్నా. మా బ్రదర్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళిపోవాలి. సో బీరకాయ పచ్చడి. సో బీరకాయ పచ్చడికి తొక్కంతా తీకండి, ఇలా లైట్గా తొక్కు తీయండి. కూర చేస్తే కనుక ఫుల్గా తొక్కు తీసేయండి. సో బీరకాయ ఒక్క టొమాటో వేసి పచ్చడి చేసేస్తున్నాం. సో కొంచెం ఉప్పు, ఇంకా పచ్చిమిర్చి, మీకు కావాలంటే చిన్నులపాయలు కూడా వేసుకోండి. సో ఇవి బాగా మగ్గాలండి. సో తొక్కు ఉంది కదా కాబట్టి కొంచెం టైం పడుతుంది. దీన్ని మూత పెట్టి మగ్గించండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆ తర్వాత టొమాటోస్ అయితే చిన్న చిన్నగా కట్ చేసేసాను. సో ఇవి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల చూపిస్తాను రండి. మా అమ్మ అయితే చక్కగా చిక్కుడుకాయలన్నీ, పెద్ద చిక్కుడుకాయలన్నీ ఒలిచి పక్కన పెట్టేసింది. ఇవి చక్కగా క్లీన్ చేసేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోండి. సో చూపిస్తున్నా చూడండి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే చక్కగా వెంటనే సాఫ్ట్గా అయిపోతాయి. టొమాటో అయితే మగ్గిపోయాయి. సో ఈ చిక్కుడుకాయలు అయితే క్లీన్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. సో ఇదైతే కుక్కర్లో చేసేద్దాం. సో ఫస్ట్గా ఆయిల్ వేసి తాలింపు వేసేసుకొని టొమాటోస్ వేసుకోండి. టొమాటోస్ కొంచెం అంత సాఫ్ట్ అయినాక మీకు కావాలంటే దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోండి. టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయినాక ఈ చిక్కుడుకాయలు వేసి విజిల్ పెట్టేస్తే అయిపోతుందండి. త్రీ విజిల్స్ వస్తే అయిపోతుంది. సో చూడండి, చిక్కుడుకాయలు అయితే చక్కగా వాష్ చేసేసుకొని వేసేసుకొని నీళ్లు చల్లుకోవాలండి. నీళ్లు చల్లుకోకపోతే అవి ఉడకవు, మాడిపోతాయి అన్నమాట. సో ఈ లోపల ఈ సైడ్న బీరకాయ పచ్చడి కూడా అయిపోయింది. ఆఫ్ చేసేసి మిక్సీ వేసేసుకోవటమే. సో చూస్తున్నారు కదా ఎంత తక్కువ వాటర్ పోసామో. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే హై ఫ్లేమ్లో పెట్టి అంతేనండి. చిక్కుడుకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. తీసుకొని ఉప్పు కారం వేసుకోండి. అంటే ఎంతో టేస్టీ, సింపుల్, 10 మినిట్స్లో అయిపోతుంది. ఓవరాల్గా హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. సో బీరకాయ పచ్చడి కూడా మిక్సీ వేసేసుకున్నాను. దీంట్లో తాలింపు కూడా పెట్టేసుకున్నాను. సో 2 డిషెస్ అయితే అయిపోయినాయి. ఈ లోపల మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూస్తున్నామండి. సో దోశ పిండి అయితే తక్కువ ఉందని చెప్పి టమాటా బాత్ లాగా చేస్తున్నాము. సో తాలింపు, జీడిపప్పులు, ఉప్మా వేసేసుకొని టొమాటో ఉల్లిపాయలు మగ్గినాక వాటర్ వేడెక్కినాక బొంబాయి రవ్వ వేసుకొని ఎంతో టేస్టీ బియ్యపు రవ్వ ఉప్మా టమాటో బాత్ అయితే రెడీ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తిన్నానంటే, సో ప్లేటింగ్ చూడండి, చాలా బాగుంది. వాళ్ళు టేస్టీ ఫుడ్ అనమాట. బీన్స్ అయితే చాలా మాంసపు కృతులు ఉంటాయండి, చాలా మంచిది. ఇంకా బీరకాయ అయితే ఫుల్ ఫైబర్, ఈజీగా డైజెషన్ అవుతుంది. సో నా 1 బౌల్ రైస్ అయితే యాజ్ ఇట్ ఈస్ కామన్ అండి. ఇంకా మంచింకి కాస్త చక్రాలు. ఈ చక్రాలు అయితే మేము మా ఊరు పొన్నూరు నుంచి తెచ్చుకున్నామండి. మా పెదనాన్న తీసుకొచ్చారు. సూపర్ టేస్టీగా ఉన్నాయి, క్రంచీగా. ఇంకా కొంచెం సలాడ్. ఇదండి మా మినీ వ్లాగ్. నచ్చిందనే అనుకుంటున్నా. బై ద వే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.